హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అయితే టమాటా పచ్చడి చేస్తున్నా. టమాటాలు ఇవి 1 kg అనమాట. కిలోన్నర ఉంటే కిలో అయిపోయినా ఉంటుంది. 1/2 kgనే ఉంది. అందాజు ఇప్పుడు తెలియదు. ఎండబెట్టినప్పుడు అయితే కిలోన్నర నేను కట్ చేసి 3 రోజులు డబ్బాలో సాల్ట్ వేసి పెట్టినమాట. 3 రోజుల నుంచి వాటర్ తీసి దాంట్లో నుంచి తీసి ఇట్లా ఎండబెట్టుకున్న తర్వాత వాటర్లో చింతపండు వేసి అయితే పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇక్కడ ఆవాలు చూడండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే ఫ్రై చేసుకుంటున్నా. మంచిగా షాడో ప్లస్ స్లో మంటలో ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇది మిక్సీ పట్టుకుంటున్నా. ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఉన్నది కదా, మనం సాల్ట్ చూసి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే టమాటాలో సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుంటున్నాను. టమాటా మొత్తము ఇట్లా టమాటా మొత్తం ఇట్లా మిక్సీ పట్టుకొని దీనికి అందాజు ఎంత కారం పడుతుందో అది వేసుకొని మనం నిలువ పచ్చడి చేస్తున్నాను అనమాట. దీనికి మిక్సీ పట్టుకుంటా ఇట్లా వేసుకోవాలి మొత్తము. దీంట్లో ఇప్పుడు చింతపండు వేసుకొని చూడండి. ఇప్పుడైతే చింతపండు వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మిక్సీ పట్టుకుందాము. ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని దీంట్లోనే కారం కూడా వేసేసుకోవాలి. ఆవు పిండి పట్టిస్తా మిక్సీ పట్టాక. ఇప్పుడు దీంట్లో మనము ఈ గ్లాస్తోన కొలతతోటి మిక్సీలు వేసుకుందాం. నేను 1.5 వేసుకుంటాను. కారం చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిగతా వాటర్ కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని చూసుకున్నాం. కారం చూడండి, మస్తు కలర్ వచ్చింది కదా, టమాటా కలర్. ఇలా ఇది మొత్తం ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు ఎందుకు వేసుకోవాలంటే ఆల్రెడీ మిక్సీ పట్టిన అనమాట. అందుకే ఆవాల పౌడర్ వేసుకోవాలి. ఇట్లా నేనైతే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాడుకోవడానికైతే కొంచెం తీసుకుంటున్నా. ఎండి మిర్చి, ఎండిమిరపకాయ, ఇంకా కొంచెం ఎక్కువ, కొన్ని ఆవాలు కొంచెం కలుపుకుంటూ ట్రై చేస్తున్నా.